మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు పునరుత్థాన ఆరాధనలో పాలు పంచుకున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ईश्वरको पवित्र नामको म धन्यवाद देउछि। రండి కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. किछि समय आमे ईश्वरको वाक्यको ध्यान करिबा। మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. प्रथम कोरिन्थीय पुस्तक 6 पर्वर 18 पद पाठ करिबा। ఈరోజు మన వాక్యపు అంశం ఏంటంటే దూరముగా పారిపోవుడి. आज वाक्यर अंश होची दूरकू पळाई जिबा। వేటి నుండి మనం దూరంగా పారిపోవాలి? को विषय ठारू आमको दूरेकी जिबाकू पड़िबो। వేటికి క్రైస్తవుడు దూరంగా ఉండాలి? को विषय रे ख्रीष्टीय जीवन जो माने से माने दूर रे रहिबाकू पड़िबो। దేని నుండి దూరంగా ఉండమని బైబిల్ మనకి తెలియజేస్తుంది. को विषय ठारू दूर रे रहिबा पई ईश्वरको वाक्य कहूची। ఇక్కడ 6:18 మనం చూస్తున్నట్లయితే एटेरे प्रथम कोरिन्थीय 6 पर्व 18 पदरे देखिले జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని ఉంది. लेखा अछि व्यभिचार ठारू पलायन कर। ఎందుకు మానవుడు జారత్వమునకు దూరంగా పారిపోవాలి? कोन पई मनुष्य व्यभिचार ठारू दूरकू जिबाकू पड़िबो। ఒక్క జారత్వం తప్ప పాప సంబంధమైన కోరికలన్నీ కనబడే వస్తువుల వలన మానవుడు తృప్తిపరచబడవచ్చు. ए जो व्यभिचार छाड़ी का सब वस्तु उपरे मनुष्य देखी कि संतोष पाई पारे। అవి శరీర సంబంధమైనవి కావు. ताहा शरीर संबंधी विषय नुहे। ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు జారత్వమునకు దూరంగా వెళ్ళిపోమని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. कौन पे ईश्वर को वाक्य कहूची जे व्यभिचार ठारू तुमे दूर रे रुह बोली। ఎందుకు మిగతావి శరీర సంబంధమైనవి కావు? कौन पे अन्य विषय सब शरीर संबंधी विषय नुहे। దేవుని ఒక వాక్యం అంటుంది, ईश्वर को वाक्य कहूची ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకుంటే సంపాదించవచ్చు. जने व्यक्ति जदि धन संपादन करिया को चाहूची से करि परिबो। ఒక వ్యక్తి మద్యము త్రాగాలనుకుంటే త్రాగొచ్చు. जने व्यक्ति जदि मद पान करिबा को चाहूची ताहले से करि परिबो। కానీ జారత్వము తన సొంత శరీరముతో జరిగించే ఒక క్రియ. किंतु व्यभिचार जहा अछि से स्व इच्छा रे निज शरीर सहित ताहा करे। వ్యభిచారం అనేది మానవుని యొక్క దేహము వేశ్యలతో పంచుకోవడం. व्यभिचार माने मनुष्यर शरीर को अन्य लोक सहित ताहाकू తన శరీరమును పంచుకోవడం. निज शरीर को बांटिबा। కానీ జారత్వం అనేది తన సొంత శరీరమును పాడు చేసుకోవడం. किंतु अशुचि माने निज शरीर को खराब क्षत करिबा। ఎందుకు పౌలు జారత్వమునకు దూరంగా పారిపోమన్నాడు? पौल भक्त कौन पे व्यभिचार ठारू दूर को जिबा को ఇక్కడ कहूची। దేవుని ఒక వాక్యం అంటుంది, ईश्वर का वाक्य कहूची మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. तुम्हारा शरीर ईश्वरंकर मंदिर अटे। ఇక్కడ అంటున్నాడు, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడని బైబిల్ తెలియజేస్తుంది. व्यभिचार ठारू पलायन कर। मनुष्य अन्य जेकोसी पाप करे ताहा शरीर बहिर्भूत, किंतु जे व्यभिचार करे से अपना निज शरीर विरुद्ध रे पाप करे। మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. तुम्हारा शरीर ईश्वर देइथिबा शरीर अटे। మీ దేహమును బట్టి మీ దేహము ద్వారా మీరు దేవుని మహిమపరచండి. तुम शरीर द्वारा ईश्वरଙ୍କ नामକୁ महिमान्वित कर। మీరు విలువ పెట్టి కొనబడిన వారు. तुम्हे माने मूल्य देकी किना जाइथिबा व्यक्ति अट। కొరింథీ సంఘములో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, करंती मंडल चिंताधारा कौन थिला माने దేవునికి మా శరీరంతో పని లేదు, ईश्वरଙ୍କ आम शरीर सहित किछि काम नाही। మా ఆత్మ మంచిగా ఉంటే సరిపోతుంది. ईश्वर केवल हमर आत्मा को चाहू अछि। దేవుడు మా శరీర విషయంలో మాకు ఎటువంటి లెక్క అడగడు. ईश्वर आम शरीर विषय रे किछि पचारिबे नाही। మేము మా శరీరముతో ఏమి చేసినా చెల్లుతుంది అనుకున్నారు. शरीर रो किछि हिसाब पचारि पारिबे नाही बोली सेमन भाबुछ। కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, किंतु पौल भक्त को
କହୁଛନ୍ତି మీ దేహమును బట్టి మీ దేహము ద్వారా దేవుని మీరు మహింపరచండి. କିନ୍ତୁ ଭକ୍ତ କହୁଛନ୍ତି ତୁମ ଶରୀର ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ ନାମକୁ ମହିମାନ୍ୱିତ మీ କର। దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? ତୁମର ଶରୀର ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର ବୋଲେ ତୁମେ ଜାଣେ ନାହଁ మీ କି? దేహం అనే దేవాలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మీకు తెలియదా? ସେଇ ମନ୍ଦିରରେ ପବିତ୍ର ଆତ୍ମା ରୁହନ୍ତି ବୋଲି ତୁମେ ଜାଣେ ନାହଁ କି? ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడు మన దేహము లేదంటే మన హృదయం అనే మందిరములో మనతో పాటు నివాసం చేస్తున్నాడని మీకు తెలియదా? ଆକାଶ ମହାକାଶରେ ଥିବା ଈଶ୍ୱର ଆମ ଛୋଟ ହୃଦୟରେ ରହିବାକୁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି ତାହା ତୁମେ ଜାଣ କି? అసలు ఒక మాటలో చెప్పాలంటే మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాం. ଆମେ ହିଁ ନିଜେ ଗୋଟେ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର ହେଇକି ଅଛୁ। ఇలాంటి 4 గోడల మధ్య అది దేవుని మందిరము కాదు. ଚାରିଟି କାନ୍ଥ ଥିଲେ ଆଉ ସେ ଭିତରେ ପ୍ରାର୍ଥନା କଲେ ତାହା ମନ୍ଦିର ନ ହୁଏ। ఇది కేవలము మనం ప్రభువుని ఆరాధించుకోవడానికి ఒక స్థలం మాత్రమే. ଏଇଟା କେବଳ ଆମେ ଆରାଧନା କରିବା ଉପାସନା କରିବା ଗୋଟେ ସ୍ଥାନ ଅଟେ। అసలు నిజమైన దేవుని మందిరం ఏంటో తెలుసా? ସତ୍ୟର ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର କଣ? మన దేహమే దేవునికి నిజమైన ఆలయమై ఉన్నది. ଆମର ନିଜ ଶରୀର ହିଁ ହୃଦୟ ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର ଅଟେ। దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, ఇదిగో మీరు మీ సొత్తు కాదు. ବାକ୍ୟ କହୁଛି ତୁମେ ନିଜର ନୁହଁ। 20వ వచనం అంటుంది, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీరు దేవుని మహింపరచండి. ତୁମେ ମୂଲ୍ୟ ଦେଇ କିଣା ଯାଇଥିବା ଲୋକ, ସେଥିପାଇଁ ଏଣୁ ତୁମେ ମାନେ ଶରୀରରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ మీ କର। దేహముతో మీరు దేవుని మహింపరచండి. ତୁମ ଶରୀର ସହିତ ଈଶ୍ୱରଙ୍କୁ గౌరవాన్విତ కర। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ଈଶ୍ୱର మన దేహమును మనం కాపాడుకోవాలి. ଆମ నిଜ ଶରୀରକୁ ରକ୍ଷା କରିବାକୁ మన ପଡେ। దేహం విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి. ଆମ ଶରୀର ବିଷୟକୁ ନେଇକି ହିସାବ ଦବାକୁ ପଡେ। నీ దేహము ఇతరులతో పంచుకోవడానికి వీల్లేదు. ତୁମ ନିଜ ଶରୀରକୁ ଅନ୍ୟ ସହିତ ସହବାସ କରିବା ତାହା ଠିକ ନୁହଁ। అందుకే పౌలు అంటాడు, ପୌଲ ଭକ୍ତ କହୁଛି, ఇంత మాట చెప్తున్నా నేను ଏତେ କହୁଥିବା ମୁଁ ఒకవేళ ఎక్కడైనా పడిపోతానేమో, କୋଉ ବିଷୟରେ ମୁଁ ଯଦି ପଡିଯିବି, ఎక్కడైనా తప్పిపోతానేమో ଗୋଟେ ମୁଁ ଅବାଟ ହେଇଯିବି అని ప్రతిరోజు కూడా నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ପ୍ରତିଦିନ ମୋ ଶରୀରକୁ ମୁଁ ନିଜେ ଛିନ୍ନ କରୁଅଛି। అందుకే చూడండి, మొదటి తెస్సలోని పత్రిక 4:3 మనం చూసినట్లయితే, ପ୍ରଥମ ତେସଲୋନିକେ 4 ପର୍ବର 3 ପଦ ଦେଖିବା। మొదటి తెస్సలోని పత్రిక 4:3 మీరు ఆ పరిశుద్ధులగుటయే ఆ అనగా మీరు మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చాలనుకుంటున్నారో, ఎవరైతే వారి యొక్క శరీరములను వారి దేహములను కాపాడుకుంటున్నారో, అంటే మీరు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేరుస్తున్నారు। ବାକ୍ୟ କହୁଛି ଯେ ତୁମେ ମାନେ ଯଦି ତୁମ ନିଜ ଶରୀରକୁ ତୁମେ ରକ୍ଷା କରୁଅଛ ଆଉ ନିଜ ଶରୀର ଇଚ୍ଛା ଅନ୍ୟ ସହିତ ବାଣ୍ଟୁନ, ତା ମାନେ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ସଫଳ మనం କରୁଛ। పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు। ଆମେ ପବିତ୍ରତାରେ ରହିବା ପାଇଁ ଈଶ୍ୱର ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। మనం పరిశుద్ధులుగా ఉండాలంటే జారత్వమునకు దూరంగా పారిపోవాలి। ଆମେ ଯଦି ପବିତ୍ର ରହିବାକୁ ଚାହୁଁଛୁ ତାହେଲେ ଆମେ ଅଶୁଚି କ୍ରିୟା ଠାରୁ నువ్వు ଦୂରରେ ରହିବାକୁ జారత్వానికి ପଡିବ। దూరంగా పారిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేయగలుగుతున్నావు। ତୁମେ ଯଦି ଅଶୁଚି ଠାରୁ ଦୂରେଇ ଯାଉଛ ତା ମାନେ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ସଫଳ କରୁଅଛ। అదే జారత్వమునకు దూరముగా యవన కాలంలో ఉన్న యోసేపు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం। ସେ ପ୍ରକାର ଜୋସେଫ ଭକ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ଦେଖୁଛି, ଯୌବନ ଅବସ୍ଥାରେ ଥିଲେ ସେ ପାପ ଠାରୁ ଦୂରେଇ ଗଲେ। ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు జారత్వం అనే శోధనను మీరు జయించడమే కాదు, దాని యొద్ద నుండి మీరు పారిపోండి అంటున్నాడు। ଏଠାରେ ଭକ୍ତ କହୁଛନ୍ତି ତାହା କରିବା ନୁହେଁ, ତା ଠାରୁ ଦୂରେଇ ଯାଅ। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, దేవుని యొక్క రక్తంలో కడగబడిన ప్రియ దేవుని సంగమా, ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତରେ ଧୂଳିତ ହେଇଥିବା ଆମେ ସମସ୍ତେ దేవుని బిడ్డలుగా పిల్లలుగా పిలువబడుతున్న దేవుని సంగమా, ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ବୋଲି ଡକା ଯାଉଥିବା ଆମେ ମାନେ మొట్టమొదటిగా మన జీవితంలో జారత్వం అనే పాపము నుండి, వ్యభిచారం అనే పాపము నుండి మనం దూరంగా ఉండాలి। ପ୍ରଥମ ବିଷୟ ହେଉଛି ଆମେ ବ୍ୟଭିଚାର ବୋଲି ପାପ ଠାରୁ ଆମକୁ ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ଦ୍ୱିତୀୟରେ ଆମେ ଦେଖିବା 2 తిమోతి పత్రిక 2:22, ଦ୍ୱିତୀୟ ତିମୋଥୀ ଆଉ 2 ପର୍ବର 22 ପଦ।
କିନ୍ତୁ ଯୌବନ କାଳର ଅଭିଳାଷର ପଳାୟନ କରି ଯେଉଁମାନେ ସୂଚି ହୃଦୟରେ ପ୍ରଭୁଙ୍କର ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ସେମାନଙ୍କ ସହିତ ଧାର୍ମିକତା ବିଶ୍ୱାସ ପ୍ରେମ ଓ ଶାନ୍ତିର ଅନୁଗାମୀ ହୁଏ। చూడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితోను నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడును. పౌలు యవన కాలంలో ఉన్న తన కుమారుడైన తిమోతికి రాస్తున్న మాట. ଏଠାରେ ପୌଲ ଭକ୍ତ ତାଙ୍କର ସନ୍ତାନ ହେଇଥିବା ତିମୋତିକୁ ଏଇ ବାକ୍ୟ ఓ ଲେଖୁଅଛନ୍ତି। నా కుమారుడైన తిమోతి, పాపము నుండి నువ్వు దూరంగా పారిపో. ହେ ତିମୋତି, ତୁମେ ପାପ ଠାରୁ ଦୂରରେ ରୁହ। ఇక్కడ అవినీతి కావచ్చు, గర్వము కావచ్చు, వివాదం కావచ్చు మొదలైనవి అని ఇక్కడ రాయబడింది. ଏଠାରେ ସେ ଗର୍ବ ହେଉ କି ବିବାଦ ହେଉ ଏଇ ସେଟା ଷ୍ଟାର୍ଟ ହଉଛି ତାହା ବିଷୟରେ ଲେଖା ଅଛି। అయితే వేటిని వెంటాడమంటున్నాడు? କୋଉ ବିଷୟକୁ ତୁମକୁ ଦୌଡ଼ିବାକୁ ପଡିବ? నీతిని వెంటాడు, ତୁମେ କୋଉ ବିଷୟ ପାଇଁ ଦୌଡ଼ିବାକୁ ପଡିବ? విశ్వాసమును వెంటాడు, ଧାର୍ମିକ ପାଇଁ ప్రేమను వెంటాడు, ଧାର୍ମିକ ବିଶ୍ୱାସ ପ୍ରେମ సమాధానమును వెంటాడము. ଶାନ୍ତିର ଅନୁଗମନ ହୁଅ। పవిత్ర హృదయులై ప్రభు కొరకు ప్రభుతో ఉండి ప్రార్థన చేయవారితో కూడా మనం ఉండాలి. ପବିତ୍ର ହୃଦୟ ହେଇକି ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି ତାହାଙ୍କ ସହିତ ଆମେ ସହଭାଗିତା ఓ କରିବା। యవన కాలంలో ఉన్న తిమోతి, ଏ ଯୌବନ ଅବସ୍ଥାରେ ଥିବା ତିମୋତି, ఇగో నువ్వు యవన కాలంలో ఉన్నావు. ତୁମେ ଯୌବନ ଅବସ୍ଥାରେ ଅଛ। సాతాను నిన్ను శోధిస్తాడు. ଶୈତାନ ତୁମକୁ କୋଉ ଅଭିଳାଷ నీ ଦେଖେଇବ? యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. ସେ ଅଭିଳାଷରେ ତୁମେ ପଢ ନାହିଁ। అదే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6:11 చూడండి. ସେ ପ୍ରଥମ ତିମୋତି 6 ପର୍ବର 11 ପଦ ଦେଖିବା। దైవజనుడా, ఆ నీవైతే ఆ వీటిని ఆ విసర్జించి నీవైతే వీటిని విసర్జించి నీతిని నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవైతే వీటిని విసర్జించు. ସେ କହୁଛନ୍ତି, ହେ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକ, ଏଇ ସବୁ ବିଷୟକୁ ତୁମେ ଛାଡ। పాపము కావచ్చు, ପାପ ହେଉ అవినీతి కావచ్చు, ଅଧାର୍ମିକ ହେଉ వీటన్నిటిని విడిచిపెట్టు. ଏ ସବୁକୁ ତୁମେ ଛାଡ। అంటే వేటి కోసం మనం ప్రయాసపడాలి? କୋଉ ବିଷୟ ପାଇଁ ଆମକୁ ଅନୁଗମନ କରିବାକୁ ପଡିବ? వేటి కోసం మనం ప్రయాసపడాలి? କୋଉ ବିଷୟରେ ଅନୁଗମନ କରିବାକୁ ପଡିବ? నీతి గురించి ప్రయాసపడాలి, ଧାର୍ମିକତା ନିମନ୍ତେ, భక్తి కోసం మనం ప్రయాసపడాలి, ଧାର୍ମିକତା ନିମନ୍ତେ, విశ్వాసము కోసం మనం ప్రయాసపడాలి, ବିଶ୍ୱାସ ନିମନ୍ତେ, ప్రేమ కోసం మనం ప్రయాసపడాలి, ପ୍ରେମ నిମନ୍ତେ, సాత్వికాని కోసం ప్రయాసపడాలి. ଧୈର୍ଯ୍ୟ ନିମନ୍ତେ, వీటిని మీరు సంపాదించుకోనండి అంటున్నాడు. ସହିଷ୍ଣୁତା ନିମନ୍ତେ ଅନୁଗମନ କରିବାକୁ అదే ପଡିବ। విధంగా మొదటి పేతురు 2:11 మనం చూస్తున్నట్లయితే ପ୍ରଥମ ପିତର 2 ପର୍ବର 11 ପଦ ଦେଖିବା। చూడండి. లైటింగ్ సరిపోయిందా? ఇంకోటి ఎట్టం లేకపోతే లైట్ ఇక్కడ. ହେ ପ୍ରିୟମାନେ, ତୁମେ ବିଦେଶୀ ଓ ପ୍ରବାସୀ ବୋଲି ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଅନୁରୋଧ କରୁଅଛି। ଶାରୀରିକ ଅଭିଳାଷ ଗୁଡ଼ିକରୁ ମୁକ୍ତ ହୁଅ, ସେଗୁଡ଼ିକ ଆତ୍ମାରେ ବିରୋଧ ଯୁଦ୍ଧରେ କର। దేవుని ఒక వాక్యం అంటుంది, మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు. ତୁମେ ପରଦେଶୀ ଲୋକ ହେଇଅଛ। ఈ లోకము మనది కాదు, ଏଇ ଜଗତ ଆମର ନୁହେଁ, మన లోకం పరలోకమై ఉన్నది. ଆମର ରାଜ୍ୟ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଅଟେ। మీరు శరీర ఆశలను మీరు విసర్జించండి. ତୁମ ଶରୀର ଆଶା ଯାହା ଅଛି ତାହାକୁ ଦୂରରେ ଥାଅ। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, నువ్వు దేని మీదైతే విజయాన్ని సాధించలేకపోతున్నావు, ତୁମ କୋଉ ବିଷୟରେ ବିଜୟ ଲାଭ ପାଇପାରୁନା, ఏది నిన్ను ఇబ్బంది పెడుతుంది, କୋଉ ବିଷୟ ତୁମକୁ ବହୁତ କଷ୍ଟ ଦେଉଅଛି, ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు, କୋଉ ବିଷୟରେ ତୁମେ ପଡି ఏ ଯାଉଅଛ, విషయం మీద నువ్వు విజయాన్ని సాధించలేకపోతున్నావు, କୋଉ ବିଷୟ ନେଇକି ତୁମେ ବିଜୟ ଲାଭ సాతాను କରିପାରୁନ, నిన్ను శోధిస్తున్నాడా, ଶୈତାନ ତୁମକୁ ଅଭିଳାଷ ଦେଉଛି సాతాను କି, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? ଶୈତାନ ଅଭିଳାଷ ଦେଉଛି କି? ఒక విషయం, ଗୋଟେ విଷୟ, యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ 33 ବର୍ଷ ଏଇ ଜଗତରେ ବଞ୍ଚିଥିଲେ। ఈ దినాన్ని మనం ఏదైతే మనం ఏ శోధన గుండా అయితే మనం వెళ్తున్నామో ఆ శోధన యేసు ప్రభు జీవితంలో వచ్చుంటుందా రాకుంటుందా? ଆଜି ଆମକୁ ଯୋଉ ଏଇ ଜଗତରେ ଯୋଉ କଷ୍ଟ କି ଅଭିଳାଷ ଆସୁଛି ତାହା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଶାରୀରିକ ଅବସ୍ଥାରେ ଥିଲେ ଏଇ ଜଗତରେ ବଞ୍ଚିଲେ ତାଙ୍କୁ ବି ସେ କଷ୍ଟ ଆସିଥିବ କି ନାହିଁ? యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడా లేదా?
ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଭୋକ ହେଲା କି ନାହିଁ? యేసు ప్రభుకి దాహం వేసిందా లేదా? ତାଙ୍କୁ ଶୋଷ ଲାଗିଲା କି? యేసు ప్రభు పడుకున్నాడా లేదా? ସେ ଶୋଇଲେ କି ନାହିଁ? యేసు ప్రభు విశ్రాంతి తీసుకున్నాడా లేదా? ସେ ବିଶ୍ରାମ ନେଲେ କି ନାହିଁ? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ହେଲେ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఎబ్రీ పత్రిక 4:15 మనం చూసినట్లయితే ఎబ్రీ పుస్తକ 4:15 పଦ యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 50% మానవుడిగా 50% దేవుడిగా లేడండి. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଜଗତରେ ଥିଲେ ସେ 50% ମନୁଷ୍ୟ ଆଉ 50% ଈଶ୍ୱର ନଥିଲେ। యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు 100% మానవుడిగా ఆయన జీవించాడు. ସେ ଯେତେବେଳେ ଜଗତରେ ଥିଲେ ସେ 100% ମନୁଷ୍ୟ ରୂପ ନେଇକି ଧାରଣା ନେଇକି ସେ ବଞ୍ଚିଥିଲେ। 15వ వచనం మనం చూస్తున్నట్లయితే 15 పଦ ଦେଖିବା। మన ప్రధాన యాజకుడు చదవాలి. କାରଣ ఆ ଯେ ଆମମାନଙ୍କ ଦୁର୍ବଳତାରେ ଆମମାନଙ୍କ ପ୍ରତି ସହାନୁଭୂତି ଦେଖାଇବାକୁ ଅସମର୍ଥ ଆମମାନଙ୍କର ଏପରି ମହାଜାତକ ନାହାନ୍ତି, ବରଂ ସେ ପାପ ରହିତ ହୋଇ ଆମମାନଙ୍କ ପରି ସର୍ବତ ଭାବେ ପରୀକ୍ଷିତ ହେଲେ। మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని ఎబ్రీ 4:15 సమస్త విషయములోను మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. మనము ఈ పాపపు లోకములో ఎలాగైతే శోధింపబడుతున్నామో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు కూడా అలాగే శోధింపబడ్డాడు. ଆମେ ଏଇ ଜଗତରେ କୋଉ ପ୍ରକାର ଏଇ ଯେ ପାପ ଜୀବନରେ ଯେତେ କଷ୍ଟ ପାଉଅଛୁ ସେଇ ପ୍ରକାର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମଧ୍ୟ ଥିଲେ। ସେଇ ସମୟରେ ତାଙ୍କୁ ମଧ୍ୟ ସେ କଷ୍ଟ ఆయన పాపము లేనివాడుగా జీవించాడని వాక్యం అంటుంది. କିନ୍ତୁ ସେ ପାପ ରହିତ ହେଇ ଜୀବନ କାଟିଥିଲେ। అసలు సాతానుడే స్వయంగా యేసు ఎదుట నిలబడి యేసును శోధించాడని వాక్యం అంటుంది. ଶୈତାନ ହିଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଆଗରେ ଛିଡା ହେଇକି ତାହାଙ୍କୁ ପରୀକ୍ଷା କଲେ। యేసు ప్రభు దేని ద్వారా సమాధానం చెప్పాడు? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କୋଉ ବିଷୟକୁ ନେଇକି ସେ ସମାଧାନ ଦେଲେ? సాతానుడు కూడా తెలివిగా వాక్యం ద్వారానే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ଶୈତାନ ମଧ୍ୟ ସେ ବହୁତ ଚାଲାକ, ସେ ବାକ୍ୟକୁ ନେଇକି ହିଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପାଖକୁ యేసు ଆସିଲେ। ప్రభు కూడా వాక్యము ద్వారానే సాతానుడికి సమాధానం చెప్పాడు. ଯୀଶୁ ମଧ୍ୟ ବାକ୍ୟ ଦ୍ୱାରା ହିଁ ସେ ସମାଧାନ మన ଦେଲେ। జీవితంలో 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మనం బైబిల్ పూర్తి చేసి ఉండొచ్చు కానీ ଆମେ ଥରେ 2 ଥର 4 ଥର ଆମେ ବାଇବେଲ ପଢିଥାଉ, ఇప్పటికి ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఏ వచనం ఎక్కడ ఉందో మనకు తెలియదు. ଆଜିକୁ ମଧ୍ୟ କୋଉ ବାକ୍ୟ କୋଉଠି ଅଛି ଆମେ ଜାଣି ପାରୁନାହୁଁ। కానీ କିନ୍ତୁ సాతానుడికి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఏది ఎక్కడుందో సాతానుడికి పూర్తిగా తెలుసు. କିନ୍ତୁ ଶୈତାନ ଆଦି ପୁସ୍ତକ ଠାରୁ ଆରମ୍ଭ କରିକି ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ଯାଏ ସେ ସବୁ କିଛି ବାକ୍ୟ ସେ ଜାଣିଛି। హల్లెలూయా. మనకన్నా ఎక్కువగా తెలుసు సాతానుడికి వాక్యం. ଆମ ଠାରୁ ଅଧିକ ଜାଣିଅଛି ଶୈତାନ। కాబట్టి ప్రియమైన పిల్లరా, మన వలె యేసు ప్రభు వారు శోధింపబడినప్పటికీ కూడా ఆయన పాపము చేయలేదని వాక్యం తెలియజేస్తుంది. ଆମ ପରିକା ଆମ ଜୀବନରେ ଯେତିକି ପରୀକ୍ଷା ଆସୁଛି ସେଇ ପ୍ରକାର ଯୀଶୁଙ୍କୁ ମଧ୍ୟ ସେ ପ୍ରକାର ପରୀକ୍ଷା ଆସିଥିଲା, କିନ୍ତୁ ସେ କେବେ ମଧ୍ୟ ପାପ କଲେ ନାହିଁ। కాబట్టి తిమోతి, ఓ యవనుడా, నీ యవనేచ్ఛల నుండి నీ శరీర ఆశల నుండి నువ్వు దూరంగా పారిపో. ସେଥିପାଇଁ ତିମୋଥୀ ଭକ୍ତଙ୍କୁ କହୁଛନ୍ତି ତୁମ ନିଜ ଶରୀର ଆଶ ଠାରୁ କୁ ଅଭିଳାଷ ଠାରୁ ତୁମେ ଦୂରେଇକି ଯାଅ। అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాడు. ପୌଲ ଭକ୍ତ କହୁଛନ୍ତି ମୁଁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ନେଇକି ଯେମିତି ଜୀବନ କାଟୁଅଛି ତୁମେ ମତେ ନେଇକି ସେଇ ଜୀବନ କାଟ। ఇదిగో క్రీస్తు అడుగు జాడల్లో మనం నడవాలని క్రీస్తు మన కొరకు ఒక మాదిరికరాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ ନିଜେ ଜଣେ ଉଦାହରଣ ସ୍ୱରୂପ ସେ ଆମ ଜଗତରେ ଜୀବନ କାଟିକି ଯାଇଅଛନ୍ତି, କାରଣ ତାଙ୍କର ଉଦାହରଣ ନେଇକି ଆମ ଜୀବନ ଯେମିତି କାଟି ପାରିବା। ఇప్పుడు చిన్న పెద్ద లేదండి, ఎక్కడ చూసినా పాపము చెలరేగిపోతుంది. ଆଜିକାର ଦୁନିଆରେ ପାପ ବହୁତ ଅଧିକ ହେଇ ଯାଉଛି। మన చేతిలోనే పాపం ఉంది, ଆମ ହାତରେ ହିଁ ପାପ ଅଛି, మన గృహంలో పాపం ఉన్నది, ଆମ ଗୃହ ମଧ୍ୟରେ ପାପ ପ୍ରବେଶ మన କରୁଛି। ఆలోచనే పాపపు ఆలోచన. ଆମ ଚିନ୍ତାଧାରା ପାପର ଚିନ୍ତାଧାରା। ప్రియ దేని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ଆମେ କୋଉଠିକୁ ଯାଉଛୁ? మనకి కొన్ని దేశాల్లో చట్టం ఉంది ఏంటంటే మగాళ్ళకి మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. କିଛି ଦେଶରେ ଆଇନ ଅଛି ଯେ ପୁରୁଷ ପୁରୁଷ ବାହା ହେଇପାରିବେ ଆଉ ସ୍ତ୍ରୀ ସ୍ତ୍ରୀ ସହିତ, కానీ బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. କିନ୍ତୁ ବାଇବେଲ ତାର ବିପରୀତ ଅଟେ। ఇప్పుడు మన దేశంలో చూడండి, ఆ వివాహమైన కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళి చంపేస్తున్నారు భర్తల్ని.
ଆମ ଦେଶରେ ମଧ୍ୟ ଏମିତି ହଉଛି ଯେ ସେ ବିବାହ କରିକି ବାହାରକୁ ବୁଲିବାକୁ ଯାଇକି ସେଠି ମାରି ଦଉଛନ୍ତି। ఒకప్పుడు ఆ పెళ్లి చేసి అమ్మాయిని అత్తోరింటికి వెళ్ళడానికి ఆడపెళ్లి తల్లిదండ్రులు భయపడేవారు. ଗୋଟେ ଦିନ ଥିଲା ଯେ ଝିଅକୁ ବିବାହ କରିବା ପାଇଁ ସେ ଝିଅର ପିତାମାତା ମାନେ ଡରୁଥିଲେ। ఇప్పుడు కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి అత్తమామలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ଏବେ ପରିସ୍ଥିତି ଏମିତି ହେଇଯାଇଛି ଆଉ ପୁଅକୁ ବାହା କରିବା ପାଇଁ ସେ ମା ବାପା ମାନେ ଡରି ଯାଉଛନ୍ତି। ఈ వచ్చేది నా కొడుకుని బ్రతకనిస్తాదో బ్రతకనివ్వదో, ସେ ଡରି ଯାଉଛନ୍ତି ଯେ ଯିଏ ବୋହୂ ହେଇକି ଆସିବ ସେ ମୋ ପୁଅକୁ ବଞ୍ଚିବାକୁ ଦବ କି ନାହିଁ। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మీరు అదృష్టవంతులు. ତୁମେ ବହୁତ ଭାଗ୍ୟବାନ ଅଟ। నేను ఆపేద్దాం అనుకున్నాను, వాక్యం ఆపేద్దాం కంటిన్యూ చేయాలి, కానీ కరెంట్ వచ్చేసింది. భయపడాల్సిన పరిస్థితి. ଆଜିକା ଦିନରେ ବହୁତ ଭୟ କରିବା ପରିସ୍ଥିତି ହେଇଗଲା। బైబిల్ గ్రంథంలో ବାଇବେଲରେ చాలా చాలా చెప్పాను. లేడీ కిల్లర్స్ అంటగో, రౌడీలు కూడా కిల్లర్స్ అంట. లాజర్ చూడండి, లేడీ రౌడీస్ ఉన్నారు బైబిల్లో, తెలుసా మీకు? ବାଇବେଲରେ ମଧ୍ୟ ସେମିତିଆ ସ୍ତ୍ରୀ ଅଛନ୍ତି, ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ବିଷୟରେ ଲେଖାଯାଇଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, మన కోర్టులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, కొన్ని చట్టాలు తీసుకురావచ్చు, కొన్ని చట్టాలు పరిస్థితులను బట్టి మార్చొచ్చు, కానీ ଆଇନ କିଛି ପରିସ୍ଥିତି ନେଇକି ସେ ନିଜ ଆଇନକୁ ବଦଳାଇ ପାରେ। కానీ 2000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాలే కాదు, మరొక 2 సంవత్సరాలు అయినా, 2000 సంవత్సరాలు గతించినా సరే దేవుని యొక్క వాక్యం ఎప్పటికి కూడా మారదండి. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କେବେ ବି ବଦଳିବ ନାହିଁ। దేవుని యొక్క వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି ఆకాశము గతించిపోవచ్చు, ଆକାଶ ବିତି ଯାଇପାରେ, భూమి గతించిపోవచ్చు, ଭୂମି ବିତି ଯାଇପାରେ, కానీ నా వాక్యం ఎప్పటికీ గతించదు. କିନ୍ତୁ ମୋର ବାକ୍ୟ କେବେ ମଧ୍ୟ ବଦଳିବ ନାହିଁ। హల్లెలూయా. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని చట్టాలు మార్చినా సరే దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టి క్రైస్తవుడు జీవించాలి. ଆମେନ୍। ଯେତିକି ଆଇନ ଆସୁ, ଆଇନ ଯେତେ ବି ବଦଳି ଯାଉ, କିନ୍ତୁ ବାଇବେଲରେ ଯୋଉ ବାକ୍ୟ ଲେଖା ଅଛି ସେଇ ଅନୁସାରେ ଈଶ୍ୱରଙ୍କ ମନୁଷ୍ୟ ଜୀବନ କାଟିବାକୁ ପଡିବ। కాబట్టి ఓ యవనుడా, ହେ ଯୌବନ ଲୋକ, నీ యవనేచ్ఛలను నువ్వు పారిపోతున్నావా లేదా? ତୁମେ ଯୌବନ ଅବସ୍ଥାରେ ତୁମେ କୁ ଅଭିଳାଷ ଠାରୁ ଦୂରେଇ ଯାଉଛ କି ନାହିଁ? వీటన్నిటిని నువ్వు విసర్జించాలి. ସେଇ ବିଷୟ ସବୁକୁ ଦୂରରେ ଥାଅ। ప్రేమను సంపాదించుకో, ତୁମେ ପ୍ରେମକୁ ସମ୍ପାଦନ କର, సమాధానమును సంపాదించుకో, ଶାନ୍ତିରେ ଚାଲ, ఓర్పును సంపాదించుకో, ଧୈର୍ଯ୍ୟରେ ଚାଲ, విశ్వాసమును సంపాదించుకో, ବିଶ୍ୱାସରେ ଚାଲ। వీటి కోసం నువ్వు ప్రయాసపడు. ସେ ସବୁ ବିଷୟ ପାଇଁ ତୁମେ ପ୍ରୟାସ କର। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, జారత్వమునకు దూరంగా పారిపోవాలి క్రైస్తవుడు. వ్యభిచార ଠାରୁ ଦୂରେଇକି ଯିବାକୁ ପଡିବ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ। యవనేచ్ఛల నుండి, పాపము నుండి దూరంగా పారిపోవాలి. ପାପ ଠାରୁ ଦୂରେଇକି ଦୌଡ଼ିକି ପଳେଇବାକୁ। మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ତୃତୀୟ ବିଷୟ ଦେଖିବା, 1 కొరింథీ పత్రిక 10:14 వచ్చును. ପ୍ରଥମ କୋରିନ୍ଥୀ 10 ପର୍ବର 14 ପଦ। ఇంక దేని నుండి పారిపోమంటున్నాడో దేవుడు చూద్దాం. ଆଉ କୋଉ ବିଷୟ ଠାରୁ ଈଶ୍ୱର ଦୂରରେ ରହିବାକୁ କହୁଛନ୍ତି? కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా మీరు పారిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు మీరు దూరంగా పారిపోండి. କହୁଛନ୍ତି ପ୍ରତିମା ପୂଜା ଠାରୁ ତୁମେ ଦୂରରେ ଥାଅ। ఇక్కడ విగ్రహారాధన అనగా ଏଇଟା ପ୍ରତିମା ପୂଜା ମାନେ దేవుని స్థానంలో ఏదో ఒక దాన్ని మీరు తీసుకురావడం. ଈଶ୍ୱରଙ୍କୁ ଯୋଉ ସ୍ଥାନରେ ରଖିବା କଥା ଈଶ୍ୱରଙ୍କୁ ନ ରଖିକି ଆଉ ଅଲଗା ଜିନିଷ କିଛି ఇక్కడ ରଖିବା। విగ్రహారాధన అనగా ପ୍ରତିମା ପୂଜା ମାନେ దేవునికి కాకుండా ఇంకొక దానికి నువ్వు మొదటి స్థానం ఇవ్వడం. ଈଶ୍ୱରଙ୍କୁ ଛାଡିକି ଅନ୍ୟ ବିଷୟକୁ ତୁମେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଦବା। ఇక్కడ విగ్రహారాధన అనగా ପ୍ରତିମା ପୂଜା ମାନେ దేవుని కన్నా వేరే దానిని ఎక్కువగా ప్రేమించడం. ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଅନ୍ୟ ବିଷୟକୁ ତୁମେ ଅଧିକ ପ୍ରେମ అది କରିବା। నీ ధనము కావచ్చు, ସେଥିରେ ଧନ ହେଇପାରେ, నీకున్న మంచి బంగ్లా ఆస్తులు కావచ్చు, ତୁମର ଥିବା ସମ୍ପତ୍ତି ହେଇପାରେ, నీ కుటుంబం కావచ్చు, ତୁମ ପରିବାର నీ ହେଇପାରେ, ఉద్యోగం కావచ్చు, ତୁମର ଜବ ହେଇପାରେ, నీకున్న పేరు ప్రతిష్ట ఘనతలు కావచ్చు. ତୁମର ଥିବା ନାଁ ସମ୍ମାନ ହେଇପାରେ। దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? କୋଉ ବିଷୟକୁ ତୁମେ ଅଧିକ దేవుని ପ୍ରେମ కాకుండా କରୁଛ? నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించిన అదే నీ జీవితంలో ఒక విగ్రహమై ఉంటుంది. ଈଶ୍ୱରଙ୍କୁ ଛାଡିକି ଆଉ ଯୋଉ ଯାହାକୁ ବି ତମେ ଅଧିକ ପ୍ରେମ କରିବ ସେଇଟା ଗୋଟେ ପ୍ରତିମା ପୂଜା ହେଇକି ତୁମ ଜୀବନରେ ରହିବ। అందుకే మొదటి యోహాను పత్రిక 5:21 మనం చూస్తున్నట్లయితే, ପ୍ରଥମ ଯୋହନ ପତ୍ର 5:21 ପାଞ୍ଚ ପର୍ବର 21 ପଦ ଦେଖିବା। ସେ ବସ୍ତ୍ରଗଣ ପ୍ରତିମାମାନଙ୍କ ଠାରୁ ଆପଣ ଆପଣାକୁ ରକ୍ଷା କର।
చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి మీరు పోకుండా జాగ్రత్త పడండి. ఇక్కడ చిన్నపిల్లలారా అంటే సండే స్కూల్ పిల్లలు కాదండోయ్, ପ୍ରତିମା ପୂଜା ଠାରୁ ଦୂରେଇକି ରହିବା ପାଇଁ କହୁଅଛି। అది మనమే। ତାହା ଆମେ ଅଟୁ। దేని జోలికి మనం వెళ్ళకూడదంట? କୋଉ ଜାଗାକୁ ଯିବା ନାହିଁ। విగ్రహముల జోలికి మీరు పోవద్దు। ପ୍ରତିମା ପୂଜା ଆଡକୁ ତୁମେ ଯାଉ ନାହିଁ। ప్రియ దేని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఇక్కడ విగ్రహం అంటే ఏదో మట్టితో చేసింది, రాయితో చేసింది, చెక్కతో చేసింది కాదండి। ଏଠି ପ୍ରତିମା ପୂଜା ମାନେ ଗୋଟେ ମାଟିରେ ମୂର୍ତ୍ତି କରିବା ତାହା ନୁହେଁ। మనం దేవుణ్ణి లోకాన్ని ఒకేసారి మనం ప్రేమించలేం। ଆମେ ଏଇ ଜଗତକୁ ଆଉ ଈଶ୍ୱରଙ୍କୁ ଏକାଥରେ ସମାନ ହିସାବରେ ପ୍ରେମ କରିପାରିବା మత్తయి ନାହିଁ। సువార్త 6:24 మనం చూస్తున్నట్లయితే ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର ఏ దాసుడు కూడా ఒకేసారి ఇద్దరు యజమానులను సంతోష పెట్టలేడు। କେଉଁ ଦାସ ମଧ୍ୟ ଗୋଟେ ସମୟରେ ଦୁଇଟା ମାଲିକଙ୍କୁ ସେ ଆନନ୍ଦ କରିପାରିବ ఒక ନାହିଁ। వ్యక్తిని ప్రేమించొచ్చు, ఒక వ్యక్తిని ద్వేషించొచ్చు। ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ପ୍ରେମ କରିପାରେ, ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ସେ ହିଂସା କରିପାରେ। కాబట్టి ఏ మనుషుడు కదా దేవునికి సిరికిని ఒకేసారి దాసుడిగా ఉండలేడు। କେଉଁ ମନୁଷ୍ୟ ମଧ୍ୟ ଏ ଜଗତକୁ ଈଶ୍ୱରଙ୍କୁ ସନ୍ତୋଷ ଦେଇପାରେ ନାହିଁ। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అని యోహాన్ చెప్తున్నాడు। ଜହନ ଭକ୍ତି କହୁଛନ୍ତି ଯେ ତୁମେ ପ୍ରତିମା ପୂଜା ଠାରୁ ଦୂରରେ ରୁହ। ఇక్కడ యోహాను దృష్టిలో విగ్రహం అంటే ఏంటంటే ଜହନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ପ୍ରତିମା ମାନେ କଣ? లోకాశలకు పోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి। ଏ ଜଗତର ଆଶା ଆଡକୁ ଆକର୍ଷିତ ନ ହେଇକି ଦୂରରେ ରୁହ। లోకములో ఉన్న ఆశలకు మీరు పోకుండా జాగ్రత్తగా ఉండండి। ଜଗତରେ ଥିବା ଆଶାକୁ ଦୂରରେ ରୁହ। ఇందుకే లోకంలో ఏ ఆశ ఉంది? ଜଗତରେ କୋଉ ଆଶା ଅଛି? ఇప్పుడు అదే మొదటి యోహాను పత్రిక 2:15 నుండి 17 చదువుకుందాం। ପ୍ରଥମ ଜୋହନ ପତ୍ର 2:15 ପର୍ବର 17 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు। ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు। గమనించాలి, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి। ఎవడైనను లోకమును ప్రేమిస్తే పరలోకపు తండ్రి ప్రేమ వానిలో లేనట్టు। ଯେ କେ ମନୁଷ୍ୟ ସେ ଜଗତକୁ ପ୍ରେମ କରେ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରେ ନାହିଁ। లోకమునైనను లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు। ସଂସାର ହେଉ କି ସଂସାରରେ ଥିବା ଜିନିଷକୁ ତୁମେ ପ୍ରେମ କର ନାହିଁ। ఇందుకే లోకంలో ఉందేంటి? ଜଗତରେ କଣ ଅଛି? 16వ వచనం 16 పదରେ ଲେଖା ଅଛି। లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే। లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును। హల్లెలూయా, హల్లెలూయా। 3 ఆశలు లోకములో ఉన్నాయి। ତିନୋଟି ଆଶା ଜଗତରେ ଅଛି। ఒకటి శరీరాశ, ଗୋଟେ ହଉଛି ଶରୀର ଆଶା, ఒకటి నేత్రాశ, ଗୋଟେ చକ୍ଷు అభిଳାଷ, మరొకటి జీవపు డంబము। ଆଉ ଗୋଟେ లౌకిక గర్ବ। ఏంటి శరీరాశ? ଶରୀର ଅଭିଳାଷ ମାନେ నీ శరీరం ఏది కోరుకుంటే నువ్వు అది చేస్తున్నావా? ତୁମ ଶରୀର ଯାହା ଚାହୁଁଛି ତୁମେ ତାହା କରୁଛ କି? నీ నేత్రము దేన్ని చూస్తే అది కావాలంటున్నావా? ତୁମ ଚକ୍ଷୁ ଯାହା ଦେଖିଲେ ତାହା ମାଗୁଅଛ କି? ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, మనం శరీరం మాట వింటున్నామా లేదంటే శరీరం మన మాట వింటుందా? ଆମେ ଶରୀର କଥା ଶୁଣୁଛୁ ନା ଶରୀର ଆମ କଥା ଶୁଣୁଛୁ? మన శరీరం ఎప్పుడు కూడా మన ఆధీనంలో, మన స్వాధీనంలో మన శరీరం ఉండాలి। ଶରୀର ସବୁବେଳେ ଆମ ନିଜ ସ୍ୱାଧୀନରେ ରହିବାର ଅଛି। ఈ శరీరం మన ఆధీనంలో ఉండాలంటే ఈ శరీరాన్ని మనం నలగొట్టాలి। ଏ ଶରୀର ଯଦି ଆମ ନିଜ ସ୍ୱାଧୀନରେ ରଖିବାକୁ ହେଲେ ଆମ ଶରୀରକୁ ଆମେ ଭଗ୍ନ କରିବାକୁ ఈ ପଡିବ। శరీరం మన ఆధీనంలో ఉండాలంటే ఈ శరీరానికి మనం ఉపవాసం పెట్టాలి। ଶରୀର ଯଦି ଆମ ନିଜ ସ୍ୱାଧୀନରେ ରହିବାର ଅଛି ତାହେଲେ ଆମେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପଡିବ। చాలా సార్లు శరీరం మన మాట వినదు। ଅନେକ ସମୟରେ ଶରୀର ଆମ କଥା ଶୁଣେ ନାହିଁ। మనమే శరీరం మాట వింటూ ఉంటాం। ଆମେ ନିଜେ ଶରୀର କଥା ଶୁଣିଥାଉ। దేవుని ఒక ఆత్మ అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହୁଛି, లే ప్రార్థన చేయి। ଉଠ ଆଉ ପ୍ରାର୍ଥନା କର। శరీరం అంటుంది, ଶରୀର କୁହେ, ఏం చేసావులే పడుకో, బయట వర్షం పడుతుంది అంటారు। କେତେ କରିବ ଛାଡ ଆଉ ତମେ ଶୋଇପଡ। శరీరం అంటుంది, ଶରୀର କୁହେ, ఈ రోజు పిల్లలకి సెలవు కదా, ଆଜି ପିଲାମାନଙ୍କର ଛୁଟି ଅଟେ, ఒక గంట ఎక్కువ పడుకున్నా పర్లేదులే। ଗୋଟେ ଘଣ୍ଟା ଅଧିକ ସମୟ ଶୋଇଯାଅ। గంట అనుకున్న దగ్గర 3 గంటలు గడిచిపోద్ది। అప్పుడు ସେ ଘଣ୍ଟେ ବଦଳରେ 3 ଘଣ୍ଟା ଶୋଇଥାଉ। నువ్వు శరీరం చెప్పినట్టు కాదు, ଶରୀର ଯାହା କହୁଛି ତାହା ନୁହେଁ, నీవు చెప్పినట్టు నీ శరీరం వినాలి। ତୁମେ ଯାହା କହିବ ଶରୀର ତାହା అది
କରିବାକୁ ପଡିବ। ప్రభు 3 సార్లు వచ్చాడు శిష్యుల దగ్గరికి. ସେଥିପାଇଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ 3 ଥର ଆସିଲେ। ఓ పేతురు, యోహాను లేవండి. ଓ ପିତର ଜୋହାନ ଉଠ, కొంతసేపు అయినా మెలకుగా ఉండలేరా? ତମେ ଉଠ ଆଉ ପ୍ରାର୍ଥନା କର। కొంతసేపు అయినా మీరు ప్రార్థన చేయలేరా ତମେ କିଛି ସମୟ ଜଗିକି అని ପ୍ରାର୍ଥନା କର। చెప్పి ఆయన రెండోసారి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. ସେ ଯାଇକି ଆଉ ଦ୍ୱିତୀୟ ଥର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ మీరు ପ୍ରାର୍ଥନା మరలా କରିକି ଆସିଲେ। నిద్రపోయారు. ସେ ଆଉ ଥରେ ନିଦ୍ରା ଗଲେ। యేసు ప్రభు మరలా తట్టి లేపాడు. ଆଉ ଥରେ ସେ ଶିଷ୍ୟମାନଙ୍କୁ ఉଠାଇଲେ। అయ్యా మీరు మెలకువగా ప్రార్థన చేయండి అంటుంటే ଜାଗିକି ତୁମେ ପ୍ରାର୍ଥନା କର। యేసు ప్రభు మరలా వెళ్ళి సాగిలపడి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ଆଉ ଥରେ ସେ ଯାଇକି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରାର୍ଥନା କରୁଛି। మరలా యేసు ప్రభు వెనక్కి వచ్చాడు. ଆଉ ଥରେ ପଛକୁ ଫେରିକି అయ్యా ଆସିଲେ। మీరు లేవండి. ତୁମେ ଉଠ, దేవుని ఒక వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ వారి କହୁଛି। ఆత్మ సిద్ధమే గాని వారి శరీరం బలహీనముగా ఉంది. ବାକ୍ୟ କହୁଛି ତାଙ୍କର ଆତ୍ମା ପ୍ରସ୍ତୁତ ଅଛି କିନ୍ତୁ ଶରୀର ବଳହୀନ ହେଇଅଛି। ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయాల్లో బలముగా ఉండి శరీర సంబంధమైన విషయాల్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ଯେଉଁମାନେ ଆତ୍ମିକ ବିଷୟରେ ବଳବାନ ହେଇକି ଶରୀର ବିଷୟରେ ବଳହୀନ ହେଇଛନ୍ତି, లేదంటే ఎవరైతే శరీర సంబంధమైన విషయాల్లో బలముగా ఉండి ఆత్మ సంబంధమైన విషయాల్లో బలహీనంగా ఉన్నారో, ନହେଲେ ଯେଉଁମାନେ ଶରୀର ବିଷୟରେ ବଳବାନ ହେଇକି ଆତ୍ମିକ ବିଷୟରେ ବଳହୀନ ఈ ହେଇଛନ୍ତି, రెండిటిలో బలపడడానికి రాబోయే 10 దినాలు ఉపవాస ప్రార్థనలు మన జీవితానికి ఎంతగానో మేలు జరిగిస్తాయండి. এই দুইটি বিষয়କୁ ନେଇକି ଆମେ ଯୋଉ 10 ଦିନ ଫାଷ୍ଟିଂ ପ୍ରେୟର ରଖୁଛୁ ଆମ ଜୀବନରେ ବହୁତ ମହାନ କାର୍ଯ୍ୟ ହବ। రాబోయే 10 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో ఒక కొత్త మార్పును మనం చూడగలగాలి. ଆମେ 10 ଦିନ ଫାଷ୍ଟିଂ ରହିକି ପ୍ରେୟର କରିବା ଦ୍ୱାରା ଆମ ଜୀବନରେ ଅନେକ ପରିବର୍ତ୍ତନ ଦେଖିବା। నువ్వు 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటే నీ ఆత్మను నీ శరీరమును నువ్వు ఎప్పటి నుండి నువ్వు సిద్ధపరచాలి. ଯଦି 10 ଦିନ ତୁମେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଚାହୁଁଛ ତାହେଲେ ତୁମ ଏବେଠାରୁ ହିଁ ତୁମ ଶରୀରକୁ ଆତ୍ମାକୁ ବଳବାନ କରିବାକୁ ପଡିବ। ఎప్పుడు మన శరీరం మన మాట అంటది? କେବେ ଆମ ଶରୀର ଆମ ନିଜ କଥା ఎప్పుడు ଶୁଣିବ? మన శరీరం మన మాట అంటది? ଶରୀର କେବେ ଆମ କଥା ଶୁଣିବ? చెప్పాలి. ఎప్పుడు శరీరం మన మాట అంటది? ଶରୀର କେବେ ଶୁଣିବ ଆମ କଥା? ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ଉପବାସ ରହିକି ପ୍ରାର୍ଥନା କଲେ ଶରୀର ସ୍ୱାଧୀନକୁ ଆସେ। చెప్పండి. శరీరాన్ని రోకల బండ తేవాలి. నువ్వు నన్ను కొట్టు, నేను నిన్ను నలగొ. ఇదా లక్ష్మ? అసలు శరీరం ముందు మన కంట్రోల్లోకి రావాలంటే మన తిండి మన కంట్రోల్లోకి రావాలి. ଯଦି ଶରୀର ଆମ ନିଜ କଣ୍ଟ୍ରୋଲକୁ ଆସିବାକୁ ହେଲେ ପ୍ରଥମେ ଆମର ଖାଦ୍ୟ ଯାହା ଖାଉଛୁ ତାହା କଣ୍ଟ୍ରୋଲରେ ରହିବାର ଅଛି। ఈ మాట ముందు మీకు కదా, నాకు అర్థమైందా? అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు? నీ గొంతుకి కత్తి, నీ తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకో అన్నాడు. చికెన్ పకోడా లేనిదే దిగదు ముద్ద. ఫుల్ మీకు ఏం తెలుసా, ఆహారం కూడా మొత్తే. ఫుల్గా తింటే ఏమొస్తుంది? చేసేలే ప్రార్థన పడుకో అంటారు శరీరం. ఉదయం చేద్దుగాల చూస్తే 8 అయిపోతుంది, లెగిసేసరికి 8. ఇంకేం ప్రార్థన, పరుగో పనికి. కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఒకవేళ దేన్ని అయితే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు జయించలేకపోతున్నావు, వాటన్నిటికీ సమాధానం రాబోయే 10 దినాలు ఉపవాస ప్రార్థనలో నీకు దొరకబోతుంది. ତୁମେ ଚାହୁଁଛ କିଛି ବିଷୟ ଛାଡ଼ିବାକୁ, ଯଦି ଛାଡ଼ି ପାରୁନାହଁ ଆଉ କିଛି କରିବାକୁ ଚାହୁଁଛ ଯଦି କରିପାରୁନାହଁ, ତାହେଲେ ଆସନ୍ତା ଦିନମାନଙ୍କରେ ଯେଉଁ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଅଛି, ଉପବାସ ରହିକି ପ୍ରାର୍ଥନା କର। ସେ 10 ଦିନ ପରେ ତୁମେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ତୁମ ଜୀବନରେ ଦେଖିବ। కాబట్టి విగ్రహారాధనకి దూరంగా మీరు పారిపోండి. ତୁମେ ପ୍ରତିମା ପୂଜା ଠାରୁ ଦୂରରେ ରୁହ। దేనికి ఎక్కువ నువ్వు మొదటి స్థానాన్ని ఇస్తున్నావు? କୋଉ ଜିନିଷକୁ ତୁମେ ପ୍ରଥମ ସ୍ଥାନ దేన్ని ଦେଉଛ? ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? କୋଉ ବିଷୟକୁ ତୁମେ ଅଧିକ ପ୍ରେମ నీ భార్య କରୁଛ? అయినా సరే, నీ భర్త అయినా సరే, నీ బిడ్డలైనా సరే, అది ఎవరైనా సరే, దేవుని కన్నా ఎవరు ఎక్కువ కాదు నీ జీవితంలో. କିଏ ମଧ୍ୟ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ପିଲା କିଏ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଅଧିକ ନୁହେଁ। నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఉండాలి, రెండో స్థానం నీ కుటుంబానికి ఉండాలి. ତୁମ ଜୀବନରେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଈଶ୍ୱରଙ୍କୁ ଦବାର ଅଛି, ଦ୍ୱିତୀୟ ସ୍ଥାନ ତୁମ ପରିବାରକୁ ଦବାର ଅଛି। నా జీవితంలో మొదటి స్థానం నా దేవునికి, రెండో స్థానం నా కుటుంబానికి, మూడో స్థానం నా సంఘానికి.
చెప్పు. ପ୍ରଥମ ସ୍ଥାନ ଆମ ଜୀବନରେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଈଶ୍ୱରଙ୍କୁ ଆଉ ଦ୍ୱିତୀୟ ସ୍ଥାନ ଆଉ ପରିବାରକୁ ଆଉ ତୃତୀୟ ସ୍ଥାନ ମଣ୍ଡଳୀକୁ ଅଟେ। మీరు అనుకుంటారు అయ్యారు మేము కదా మీకు ఎక్కువ అంటారు. ତୁମେ ଭାବିପାର ଯେ ଆଜ୍ଞା ଆମେ ସିନା ଆପଣଙ୍କୁ ପ୍ରଥମ ସ୍ଥାନ ହବାର ଥିଲା। చాలా దైవ సేవకులు ఎక్కడ తప్పిపోతారంటే కుటుంబానికి టైం ఇవ్వరు, సంఘానికి టైం ఇస్తారు. ଅନେକ ପରିବାରରେ ପାଳକ ପରିବାରରେ କ'ଣ ହେଇଥାଏ ମାନେ ସେ କୋଉଠି ଅବାଟ ହୁଅନ୍ତି ମାନେ ପରିବାରକୁ ସମୟ ଦେବେ ନାହିଁ ଆଉ ମଣ୍ଡଳୀକୁ ସମୟ ଦିଅନ୍ତି, అక్కడ పడిపోతుంటారు. ସେଠି ସେମାନେ ଅବାଟ కానీ ହେଇଯାଆନ୍ତି। దైవ సేవకుడు ముందు దేవునికి సమయం ఇవ్వాలి, କିନ୍ତୁ ପାଳକ ପ୍ରଥମେ ଈଶ୍ୱରଙ୍କୁ ସ୍ଥାନ ଦବାର తర్వాత ଅଛି, తన కుటుంబానికి సమయం ఇవ్వాలి, ତାପରେ ପରିବାରକୁ ଦବାର ଅଛି, తర్వాత తన సంఘానికి తన సంఘ బిడ్డలకి సమయాన్ని ఇవ్వాలి. ତୃତୀୟ ସ୍ଥାନଟା ଆଉ ସେ ମଣ୍ଡଳୀକୁ ଦବାର ଅଛି। మీరైనా నేనైనా సరే మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. ଆମେ ସମସ୍ତେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଈଶ୍ୱରଙ୍କୁ ଦବା। హల్లెలూయా, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఎంతమంది ఈ రోజు ఉదయాన్నే లేచారు? କେତେ ଜଣ ସକାଳୁ ଉଠିକି ପ୍ରାର୍ଥନା କରିଛ? ఒక భక్తుడు అంటాడు, నువ్వు ఉదయాన్నే దేవుణ్ణి వెతకపోతే ఆ దినమంతా నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి కనుగొనలేవు అంటాడు. ଜଣେ ବ୍ୟକ୍ତି କହୁଅଛନ୍ତି ଯେ ଭକ୍ତ ଯେ ସକାଳେ ଯଦି ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଖୋଜି ପାରୁନାହ, ଡାକି ପାରୁନାହ, ସେ ଦିନ ସାରା ମଧ୍ୟ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଖୋଜି ପାରିବ ନାହିଁ। నువ్వు ఉదయాన్నే దేవుణ్ణి వెతకకుండా ఇంకా మిగతా సమయం అంతా దేవుణ్ణి వెతుకుతావంటే దేవుణ్ణి నువ్వు కనుగొనలేవు దేవుణ్ణి. ଯଦି ତୁମେ ପ୍ରଥମ ସମୟ ସକାଳୁ ଉଠିକି ଯଦି ଈଶ୍ୱରଙ୍କୁ ଦବ ନାହିଁ ତାହେଲେ ସେ ଦିନ ସାରା ଆଉ ଈଶ୍ୱର ତୁମକୁ ଦେଖାଯିବେ ନାହିଁ। మన ఉదయాన్నే దేవుని కలుసుకోవాలి. ଆମେ ଉଠିବା ମାତ୍ରେ ପ୍ରଥମ ସମୟ ଯୋଉଟା ଅଛି ତାହା ଈଶ୍ୱରଙ୍କୁ ଦବା। పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక। ପବିତ୍ର ଆତ୍ମା ଆମ ସମସ୍ତଙ୍କୁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ। నాలుగోదిగా మనం చూస్తున్నట్లయితే ଚତୁର୍ଥ ବିଷୟ ଦେଖିବା। చూడండి, మొదటి తెస్సలోని పత్రిక 5:22. ପ୍ରଥମ ତେସ୍ସଲୋନିକ 5 ପର୍ବର 22 ପଦ ଦେଖିବା। ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండు అంటే అర్థం ఏంటంటే పుట్టినోట్లో ఉంది, మీ కంటికి ఏదైతే కీడుగా కనపడుతుందో, కీడని అనిపిస్తుందో దానికి దూరంగా మీరు ఉండండి. ସବୁ ମନ୍ଦ ବିଷୟ ଠାରୁ ଦୂରରେ ରୁହ। ଏଠାରେ అసలు కీడంటే ఏంటి? ମନ୍ଦ ବିଷୟ ମାନେ କ'ଣ? ఇది ప్రశ్న. కీడంటే ఏంటి? ମନ୍ଦ ବିଷୟ ମାନେ କ'ଣ? ଏହା ପ୍ରଶ୍ନ ଅଟେ। ఒక వ్యక్తి చనిపోయాడండి ఒక ఇంట్లో, ଜଣେ ବ୍ୟକ୍ତି ଯଦି ମରିଯାଇ ଅଛନ୍ତି కొంతమంది చూడడానికి వెళ్తారు, କିଛି ଲୋକ ଦେଖିବାକୁ ଯାଆନ୍ତି, కొంతమంది దగ్గరికి వచ్చారు, କିଛି ଲୋକ ଦେଖିଲେ నువ్వు ముట్టుకోలేదు కదా, ଆଉ ଜଣେ ଆସି କହିବ ତୁମେ ତାଙ୍କୁ ଛୁଇଁନ ନା, నువ్వు ముట్టుకుంటే నన్ను ముట్టుకోవద్దు, ତୁମେ ଯଦି ଛୁଇଁଛ ତାହେଲେ ମତେ ଛୁଆ ନାହିଁ, ఒకవేళ మనం ఇంటికి వెళ్ళినా స్నానం చేయకుండా ఇంట్లోకి రావద్దు, ତୁମେ ନ ଗାଧେଇକି ଭିତରକୁ ଆସ ନାହିଁ, స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే ఆ కీడు మన ఇంటికి వచ్చింది అంటారు. ସେ ନ ଗାଧେଇକି ଆସିଲେ ସେ ମନ୍ଦ ଆମ ଘର ମଧ୍ୟକୁ ଆସିବ। ఇదే కీడంటే? లేదా మీ దృష్టిలో కీడంటే ఏమనుకుంటున్నారు? ମନ୍ଦ ବିଷୟ ମାନେ କ'ଣ ଭାବୁଛ? దేవుని వాక్యం ఏమంటుందో చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయం. మీరు కౌంట్ చేయాలి. శ్రావ్య నేను అడుగుతాను, చెప్తే చాక్లెట్ ఇస్తాను. అది రోమా పత్రిక ରୋମିଓ ପୁସ୍ତକ 1:29 లిస్ట్ ఉంటుందా? చదువుందా? 1 ପର୍ବର 29 ପଦ। ସେମାନେ ସର୍ବ ପ୍ରକାର ଅଧର୍ମ, ଦୁଷ୍ଟତା, ଲୋଭ, ହିଂସା, ଈର୍ଷା, କ୍ରୋଧ, ବିବାଦ, ଛଳ ଓ ମନ୍ଦତାରେ ପରିପୂର୍ଣ୍ଣ। ସେମାନେ ଚୁଗୁଲିଆ, ନିନ୍ଦକ, ଈଶ୍ୱରଙ୍କ ଗୁଣ୍ୟ, ଅତ୍ୟାଚାରୀ, ଧାର୍ମିକ, ଅହଙ୍କାରୀ, ଦୁଷ୍କର୍ମକାରୀ, ଉପାଧିକ, ପିତାମାନଙ୍କ ଅନାଜ୍ଞାବହ, ନିର୍ବୋଧ, ନିୟମ ଭଗ୍ନକାରୀ, ସ୍ୱାଭାବିକ, ସ୍ନେହରହିତ ଓ ନିର୍ଦୟ ଅଟନ୍ତି। బాగా చూడండి, అట్టివారు లెక్కేసుకోవాలి. మీరు నేను చదువుతున్నానా? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటమును వైరమను వాటితో నిండిన వారే పొండిగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులు, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగురహితులు, నిర్దయులై ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారమ్మా? 21 లిస్ట్ వచ్చింది. మరొక లిస్ట్ చదువుదాం చూడండి. గలతీ పత్రిక 5.
19 నుండి 21. గలతీ పత్రిక 5, గలతీ పత్రిక 5 గలతీయ పుస్తక 5 पर्व 19 నుండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎన్నొచ్చాయి? 15. అక్కడ ఎన్నొచ్చాయి? 21, 36. ఎఫెసీ పత్రిక 4:31. ఎఫెసీ పత్రిక 4:31. డిసెంబర్లో మీకు క్వశ్చన్ వస్తుంది. కీడు అనగా ఏమంటే ఇవన్నీ రాయాలా? ఎఫెసీ పత్రిక సమస్తమైన ద్వేషమును, పాపము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. 5వ అధ్యాయము 3-4 ఎఫెసీ పత్రిక. జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వం గాని వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా ఇది కీడంటే. వీటికి దూరంగా పారిపోమంటున్నాడు. ఏ సబు విషయ ଠାରୁ ଦୂରରେ ରହିବାକୁ ଈଶ୍ୱର ఏంటికి మానవుడు క్రైస్తవుడు దూరంగా పారిపోవాలి? କୋଉ ବିଷୟକୁ ଜଣେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଥିବା ବ୍ୟକ୍ତି ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి. ରଙ୍ଗରସ ଠାରୁ ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। కామకత్వములకు దూరంగా ఉండాలి. କାମୁକତାକୁ ଆମେ ଦୂରରେ ରହିବାକୁ నీ ପଡିବ। నోటు నుండి బూతు మాట రావడానికి వీల్లేదు. ତମ ପାଟିରୁ ଖରାପ କଥା ଆସିବ క్రైస్తవుడు ନାହିଁ। ఎప్పుడు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ଜଣେ ଖ୍ରୀଷ୍ଟିୟ ସବୁବେଳେ ପ୍ରେମରେ ଆଚରଣ నీ କରିବାକୁ నోటు నుండి పోకిరి మాటలు ఉచ్చరించడానికి వీల్లేదు. ତୁମ ମୁଖରୁ କୁକର୍ମ ఈ విధంగా మనం చూసినట్లే సుమారు దగ్గర 40 నుండి 50 మధ్యలో ఈ కీడుకు సంబంధించిన మాటలు మనం చూస్తున్నాం. ତୁମେ କୁମୁଖ କଥା କହିବ ନାହିଁ। ଏମିତି ବହୁତ କିଛି ବିଷୟ ଅଛି ତାହା ଈଶ୍ୱର ମନା କରୁ। కోపము కావచ్చు, క్రోధము కావచ్చు, కలహము కావచ్చు, మత్సరము కావచ్చు, అసూయ కావచ్చు, కపటము కావచ్చు, వీటికి మీరు దూరంగా పారిపోండి అని వాక్యం చెప్తుంది. ରାଗିବା ଆଉ କ୍ରୋଧ କରିବା, ହିଂସା କରିବା, ଛଳ କରିବା ଏଇ ସବୁ ବିଷୟ ଠାରୁ ଈଶ୍ୱର ଦୂରରେ ରହିବାକୁ అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు కీడునకు దూరంగా పారిపోండి. ସେଥିପାଇଁ ପౌଲ ଭକ୍ତ କହୁଛନ୍ତି ତୁମେ ମନ୍ଦ ଠାରୁ ଦୂରରେ ରୁହ। కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, క్రైస్తవుడు ఈ 4 విషయాలకు దూరంగా పారిపోవాలి. ଜଣେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଥିବା ବ୍ୟକ୍ତି ଏଇ ସବୁ ବିଷୟ ଠାରୁ ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। మొట్టమొదటిగా జారత్వమునకు దూరంగా ఉండాలి. ପ୍ରଥମେ ବ୍ୟభిଚାର ଠାରୁ ଦୂରେଇକି ରହିବାକୁ ఈ ପଡିବ। దేహము మనది కాదు, ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ଏଇ ଶରୀର ଆମର ନୁହେଁ, ଏଇ ଶରୀର ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର ଅଟେ। మనము మన సొత్తు కాదు, మనం దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. ଆମେ ଆମ ନିଜର ନୁହେଁ, ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ଅଟୁ। దేవుడు తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ଈଶ୍ୱର ତାହାଙ୍କ ରକ୍ତ ଦେଇକି, ମୂଲ୍ୟରେ ରକ୍ତ ଦେଇକି ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। రెండోదిగా పాపమునకు దూరంగా పారిపోవాలి. ଦ୍ୱିତୀୟରେ ପାପ ଠାରୁ ଦୂରେଇକି ରହିବା। యవన కాలంలో యవనేచ్ఛల నుండి, శరీర ఆశల నుండి మనం దూరంగా పారిపోవాలి. ଯୌବନାବସ୍ଥାରେ ଥିବା ଲୋକମାନେ ତୁମେମାନେ କୁଅ ଅଭିଳାଷ ଠାରୁ ପାପ ଠାରୁ ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి. ପ୍ରତିମା ପୂଜା ଠାରୁ ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। దేవుని స్థానంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి కాకుండా మరి దేనికి ఇచ్చినా సరే అదే నీ జీవితంలో ఒక విగ్రహమై ఉంటుంది. ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରଥମ ସ୍ଥାନ ଦବା, ତ ଈଶ୍ୱରଙ୍କୁ ନ ଦେଇକି ଆଉ କାହାକୁ ଯଦି କୋଉ ବିଷୟକୁ ଯଦି ଆମେ ପ୍ରଥମ ସ୍ଥାନ ଦବା, ତାହା ଆମ ଜୀବନରେ ପ୍ରତିମା ପୂଜା ହେଇପାରେ। దేవుని కన్నా దేనికి ప్రాధాన్యత ఇవ్వడానికి లేదు. దేవుడే మన జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి.
ଈଶ୍ୱରଙ୍କୁ ଛାଡିକି ଆଉ କୋଉ ବିଷୟ ମଧ୍ୟ ଆମ ଜୀବନରେ ପ୍ରଥମ ସ୍ଥାନରେ ନ ରହୁ, କେବଳ ଈଶ୍ୱର ହଉଛନ୍ତି ପ୍ରଥମ ସ୍ଥାନ। లోకాసులకు మనం దూరంగా పారిపోవాలి. ଲୋକ ଜଗତ ଅଭିଳାଷ ଠାରୁ ଆମକୁ ଦୂରରେ ରହିବାକୁ శరీరాశ ପଡିବ। నుండి దూరంగా పారిపోవాలి. ଶରୀର ଅଭିଳାଷ, నేత్రాశ నుండి దూరంగా పారిపోవాలి. ନେତ୍ର ଅଭିଳାଷ, జీవపు డంబం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ଲୌକିକ ଗର୍ଭ ଠାରୁ ଆମକୁ ଦୂରରେ ରହିବାକୁ ପଡିବ। నాలుగోదిగా కీడునకు దూరంగా మనం పారిపోవాలి. ଚତୁର୍ଥ ହଉଛି ମନ୍ଦ ଠାରୁ ଦୂରରେ నీ ରହିବା। కంటికి ఏదైతే కీడుగా కనబడుతుందో, కీడని అనిపిస్తుందో, నువ్వు దానికి దూరంగా ఉండాలి. ତୁମ ଦୃଷ୍ଟିରେ ଯୋଉଟା ମନ୍ଦ ବୋଲି ତମେ ଭାବୁଛ ତାହା ଠାରୁ ଦୂରରେ ରହିଯାଅ। పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం చూద్దాం. ଆମେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଦେଖିବା। వీటన్నిటి నుండి మనం దూరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయాలి. এই ସବୁ ବିଷୟ ଠାରୁ ଆମେ ଯେମିତି ବିଜୟ ଲାଭ କରିପାରିବା ତାହା ପବିତ୍ର ଆତ୍ମା ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବେ। వీటిని నేను జయించలేకపోతున్నాను, ଆମେ ସେଇ ବିଷୟ ଠାରୁ ଆମେ ବିଜୟ ଲାଭ వీటి నుండి କରିପାରୁନ, నేను బయట పడలేకపోతున్నాను, ସେଇଠାରୁ ମୁଁ ବାହାରକୁ ଆସିପାରୁନାହିଁ। నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ମୁଁ ଯେତେ ଚେଷ୍ଟା କଲେ ମଧ୍ୟ ମୋ ଦ୍ୱାରା ହେଇପାରୁନାହିଁ ବୋଲି ତୁମେ ଭାବୁଛ କି? రండి, రాబోయే 10 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు మీ కుటుంబం ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో మీరు కనిపెట్టండి. ଆସନ୍ତୁ 10 ଦିନ ଯୋଉ ଆସନ୍ତା ଦିନ ମାନଙ୍କର ଫାଷ୍ଟିଂ ପ୍ରେୟର ଅଛି, ସେଥିରେ ତୁମେ ଫାଷ୍ଟିଂ, ତୁମ ପରିବାର ଫାଷ୍ଟିଂ ରହିକି ପ୍ରାର୍ଥନା କର। వీటన్నిటిని నా ప్రభు జయించాడండి. এই ସବୁ ବିଷୟ ଠାରୁ ଯୀଶୁ ସେ ବିଜୟ ଲାଭ ପାଇଲେ। ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పరిశుద్ధముగా జీవించాడు ఆయన. ଯୀଶୁକୁ ମଧ୍ୟ ପରୀକ୍ଷା ଆସିଥିଲା, କିନ୍ତୁ ସେ ବିଜୟ ଲାଭ କରିଲେ। 33 ବର୍ଷ ଏଇ ଜଗତରେ ରହିକି ସେ ବିଜୟ ଲାଭ କରିଲେ। ତାଙ୍କକୁ ହିଁ ଆମେ ଉଦାହରଣ ନେଇକି ଆମେ ମଧ୍ୟ ଆମ ଜୀବନ ఆ କାଟିବା। పరిశుద్ధుడైన లోక రక్షకుడైన యేసు వైపు మనం చూద్దాం. ସେ ଆମକୁ ରକ୍ଷା କରିଥିବା ଜଗତର ରକ୍ଷକ ହେଇଥିବା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆମେ ଦେଖିବା। వీటన్నిటి మీద మన ప్రభువే మనకి విజయాన్ని ఇచ్చునుగాక. ଏଇ ସବୁ ବିଷୟ ଠାରୁ ଆମକୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସାହାଯ୍ୟକର୍ତ୍ତା ହେଇକି ଆମକୁ ବିଜୟ ଲାଭ ଦେଇପାରିବେ। దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ଈଶ୍ୱର ଏ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ଆମେନ୍।